హలో అందరికీ ఈరోజు మనము ఇన్సూరెన్స్కి అష్యూరెన్స్కి డిఫరెన్స్ తెలుసుకుందామండి. ఇన్సూరెన్స్ అంటే అది ఒక కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ లాగా. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేసి మీకు ప్రామిస్ చేశానమాట, మీరు ఏదైనా లాస్ కానీ సఫర్ అయితే ఆ లాస్ని మేము కాంపెన్సేట్ చేస్తామనేసి. దాన్నే మనం కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటాము. కానీ అష్యూరెన్స్ అనేది అలా కాదనమాట. సో అష్యూరెన్స్ అనేది యూజువల్గా మనం లైఫ్ మీద తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇన్సూరెన్స్లో మీరు ఎంత లాస్ సఫర్ అవుతారో అంత కాంపెన్సేషన్ మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోగలుగుతారనమాట ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ అనేది 50 lakhs వాల్యూ అండి, మీరు కానీ 40 lakhsకి 40 lakhsకి ఇన్సూరెన్స్ చేసుకున్నారు అంటే ఇన్సూర్డ్ అమౌంట్ వచ్చేసి 40 lakhs. అంటే 40 lakhs వరకు మీకు ఏదైనా లాస్ జరిగిందంటే ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేసి మీకు ఆ లాస్ని కాంపెన్సేట్ చేస్తుంది అనమాట. సో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైర్ వల్ల 10 lakhs మాత్రమే లాస్ సఫర్ అయ్యారనమాట. సో అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మీకు 40 lakhs పే చేస్తుందా? లేదండి, ఓన్లీ 10 lakhs మాత్రమే పే చేస్తుంది. ఇది మనకి ఇన్సూరెన్స్ అనమాట. కానీ అష్యూరెన్స్ అంటే ఇది యూజువల్గా లైఫ్ మీద తీసుకుంటాం అనుకున్నాం కదా. ఇది ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చనిపోతే నాకు ఇంత అమౌంట్ పే చేయండి అంటే 10 lakhs 15 lakhs 20 lakhs వాట్ ఎవర్, అతని ఏజ్ని బట్టి, అతను వర్క్ చేసే ప్లేస్ని బట్టి, అతను వర్క్ చేస్తున్న దాన్ని బట్టి అన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఇంత అమౌంట్ మీరు చనిపోతే ఇంత అమౌంట్ వరకు మేము ఇస్తామనేసి చేస్తారనమాట. సో అప్పుడు కానీ ఆ పర్సన్ చనిపోతే అంత అమౌంట్ పే చేస్తారనమాట. అంటే వాళ్ళు ఎంత ప్రీ డిటర్మైన్డ్ సమ్ పెట్టుకున్నారో అంత సమ్ని అతను చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పే చేస్తుంది అనమాట. కానీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ చనిపోలేదనమాట, మెచ్యూరిటీ టైం అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ మెచ్యూరిటీ టైం వరకు ఆ పర్సన్ చనిపోలేదంటే ఆ తర్వాత కంపెనీ ఏం చేస్తుందంటే అతను ఇన్ని రోజులు ఎన్ని ప్రీమియమ్స్ అయితే పే చేశాడో ప్లస్ అలాగే బోనస్ కూడా కలిపి అతనికి ఇచ్చేస్తుంది అనమాట ఆ మెచ్యూరిటీ టైం అప్పుడు. సో ఇదండి మనకి డిఫరెన్షియేషన్. ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ పాలసీ అనుకో మనకి లాస్ సఫర్ అయితేనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైర్ పాలసీ తీసుకున్నాను నా హౌస్ పైన, ఓన్లీ నేను లాస్ సఫర్ అయితేనే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఒకవేళ నాకు ఫైర్ అనేది జరగలేదు, ఏ లాస్ సఫర్ అవ్వలేదంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఏమీ పే చేయదన్నమాట. సో మనం పే చేసిన ప్రీమియమ్స్ అన్నీ మనకేమీ రిటర్న్ రాదనమాట. కానీ లైఫ్ అష్యూరెన్స్ పాలసీస్లో మనం ఎంత అమౌంట్ అయితే పే చేసామో అది మనకి మెచ్యూరిటీ పీరియడ్ వరకు మనం బతికే ఉన్నామంటే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మనకి రిటర్న్లో పే చేస్తుంది ప్లస్ బోనస్తో పాటు. ఇది మనకి ఎలా పనికొస్తుంది, ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా పనికొస్తుంది. అంటే మన ఫ్యూచర్లో అది మనకు ఇన్వెస్ట్మెంట్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. కానీ ఇన్సూరెన్స్ పాలసీస్ అలా ఉపయోగపడవు. ఇంకొకటి ఏంటంటే మనం లాస్ సఫర్ అయితేనే ఆ మనీని మనం క్లెయిమ్ చేసుకోగలుగుతాం. ఇక్కడ మనం లాస్ సఫర్ అవ్వకపోయినా క్లెయిమ్ చేసుకోగలుగుతున్నాం, అందుకే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అని కూడా అంటాం అనమాట. ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీస్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెరైన్ ఇన్సూరెన్స్ కానీ తీసుకున్నారంటే దాంట్లో టైం పాలసీస్ అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. మెరైన్ ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం ఒక టైం పాలసీ అనేది ఒక 1 year వరకు మాత్రమే తీసుకోగలుగుతాం అనమాట. సో అలాగా ఫైర్లో కూడా మెరైన్లో కూడా మనకి ఇయర్స్ ఎక్కువ ఉండవు అనమాట, 1 year 2 years అలా మాత్రమే ఉంటాయి అనమాట. కానీ అష్యూరెన్స్ పాలసీస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 35 years 40 years ఉన్నప్పుడు తీసుకున్నానంటే మేబీ నేను 65 75 years ఉన్న వరకు తీసుకోవచ్చు అనమాట. అప్పుడు నా పాలసీ టర్మ్ మెచ్యూర్ అవుతుంది. అంటే నేను 75 years అటైన్ అయ్యేంత వరకు పాలసీ సబ్సిస్టింగ్లోనే ఉంటుందన్నమాట. ఒకవేళ నేను చనిపోతే ఆ అమౌంట్ని నాకు పే చేస్తారు. ఒకవేళ నేను చనిపోలేదంటే అదే నాకు ఇన్వెస్ట్మెంట్గా నా ఫ్యూచర్కి వాళ్ళు ఇస్తారనమాట మెచ్యూరిటీ పీరియడ్ దాటాక. సో ఇది మనకి మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సూరెన్స్ పాలసీ అండ్ అష్యూరెన్స్ పాలసీ. సో ఇది వచ్చేసి మనకి కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఎంత లాస్ మనం సఫర్ అవుతామో అంతే పే చేస్తారు. కానీ అక్కడ మనం ఎంత అమౌంట్కి ముందే ప్రీ డిటర్మైన్ చేసుకొని తీసుకున్నామో అంత అమౌంట్ని పే చేస్తారనమాట. సో ఇది ఓన్లీ ఫర్ షార్ట్ పీరియడ్, అది మ్యాక్సిమం ఫర్ లాంగ్ పీరియడ్. సో ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది ప్రాపర్టీ మీద, ఫైర్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటికి అప్లికబుల్ అవుతుంది. కానీ అది వచ్చేసి లైఫ్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ.